నిన్న నైట్ ఒక మూవీ చూసా, లవ్ అండ్ మాన్స్టర్స్ అని. క్లైమాక్స్లో కొన్ని సీన్స్ తీసేస్తే మూవీ మొత్తం బాగుంది మా. మూవీ ప్లాట్ ఏంటంటే అపోక్లిప్స్ వచ్చి ఎర్త్ మీద క్రియేచర్స్ అని మ్యూటేట్ అయిపోయి మానవజాతి ఆల్మోస్ట్ అంతమైపోయే సిచ్యువేషన్ ఉన్నప్పుడు హీరో అయిన మన జోయల్ కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న తన గర్ల్ ఫ్రెండ్ని ఎలా కలిశాడు, అడ్వెంచర్ జర్నీ ఎలా చేశాడు అనే దాని మీద ఉంటుంది ప్లాట్. సో ఈ మూవీ బీక్స్ వర్తీయా కాదో చెక్ చేద్దామా మరి. ముందుగా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే వెల్కమ్ టు బీక్స్. బీక్స్ అంటే ఏంటో కాదు, బీజిఎం, ఎలివేషన్, ఎమోషన్, సినిమాటోగ్రఫీ అండ్ స్టోరీ. సో బీక్స్ని సాటిస్ఫై చేస్తూ నా మూవీ హంట్ అండ్ వాటి రివ్యూస్ ఈ ఛానల్లో ఉంటాయి మామ. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడితే కొన్ని చోట్ల పర్వాలేదు, కొన్ని చోట్ల బాగుంది. ఎమోషనల్ సీన్స్లో బాగుంది. సో నాకైతే వర్కౌట్ అయింది. చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కాదు, కానీ సీన్స్ని మాత్రం సపోర్ట్ చేసింది. సో ఇట్స్ ఫైన్. నా ప్రీవియస్ హంట్తో కంపేర్ చేస్తే ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఎస్ ఉంది, నేనైతే ఫీల్ అయ్యా. మూవీలో జోయల్, తన ఫ్రెండ్స్ అండ్ తను చేసే అడ్వెంచరస్ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. మెయిన్లీ క్లైమాక్స్లో రేడియోలో తను ఇచ్చే స్పీచ్ అయితే చాలా మోటివేషనల్గా అండ్ ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో ఎస్, దెర్ ఈజ్ ఎలివేషన్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్. నా ప్రీవియస్ హంట్తో కంపేర్ చేస్తే ఇందులో ఎలివేషన్ అయితే బాగుంది. నెక్స్ట్ ఎమోషన్, నేనైతే కనెక్ట్ అయ్యామా. స్టోరీ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్, వాళ్ళ డైలాగ్స్ స్టోరీకి అలానే జోయల్ జర్నీకి చాలా హెల్ప్ చేస్తూ ఫన్నీగా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జోయల్ క్యారెక్టర్కి హార్ట్ బ్రేక్ అయ్యే సీన్ ఉంటుంది. ఐ లైక్డ్ ఇట్. అలానే ఫీమేల్ వాయిస్తో ఒక రోబోట్తో ఒక సీన్ అయితే ఉంటుందన్నమాట. కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, బట్ ఇట్ వాస్ రిటన్ వెల్. ఇట్ వర్క్డ్ ఫర్ మీ. సో దట్స్ అబౌట్ ఎమోషన్. సో ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు, నాట్ మెనీ గుడ్ ఫ్రేమ్స్, బట్ ఫైన్, బాగుంది. సిజే అయితే బాగుంది. మ్యూటేటెడ్ క్రియేచర్స్ ఇంట్రెస్టింగ్గా, సర్ప్రైజింగ్గా బాగున్నాయి. సీన్కి డిఫరెంట్ మ్యూటేటెడ్ క్రియేచర్స్ వస్తుంటాయి అనమాట. సో దట్ స్క్రీన్ ప్లే వాజ్ గుడ్. ఇంకా ఎడిషనల్గా డైలీ లైఫ్లో మనం చూసే క్రియేచర్స్ని మ్యూటేట్ అయితే ఎలా ఉంటాయో పెట్టుంటే బాగుండేది, లైక్ మస్కిటోస్ కానీ, హౌస్ ఫ్లైస్ కానీ. సో సీన్స్లో కాకపోయినా గ్లిమ్స్లో అలా చూపించేసి వదిలేసిన కొంచెం ఎగ్జైటెడ్గా బాగుండేది. కానీ క్లైమాక్స్లో క్రాబ్ని బదులు వేరే యానిమల్ని వాడుంటే బాగుండేదని నాకు అనిపించింది. నాకైతే క్లైమాక్స్ ఆ ఒక్క సీన్ మాత్రం అయితే నాకు నచ్చలేదు. సో ఓవరాల్గా స్టోరీ అయితే బాగుంది. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మెనీ ట్విస్ట్స్, బికాస్ స్టోరీ అయితే ప్రిడిక్ట్ చేసేవచ్చు, కానీ స్క్రీన్ ప్లే అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టడం లేదనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత ప్లెజెంట్గా అయితే నాకు అనిపించింది, ఎక్సెప్ట్ దోస్ క్లైమాక్స్లో ఉండే కొన్ని బీచ్ పోర్షన్ సీన్స్ అయితే ఉన్నాయో అవి తప్ప మిగతా అంతా నాకు ఫైన్ నచ్చింది. సో దట్స్ అబౌట్ స్టోరీ. సో ఫైనల్గా ఈజ్ ఇట్ ఏ బీక్స్ వర్తీ? నాట్ కంప్లీట్లీ, కానీ ఏ బెటర్ మూవీ హంట్ కంపేర్ టు మై ప్రీవియస్ హంట్ లూ. సో దాని గురించి కూడా రీసెంట్గా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నా నెక్స్ట్ మూవీ హంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.